ఈ యొక్క సేవలు రైతాంగానికి అందించి ప్రతి ఒక్కరు మన్ననలు పొందాలని రాయితీ మీద వచ్చే అన్ని కూడా మంచి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా రైతాంగానికి అందించవలసిందిగా మేము మా పంచాయతీ తరఫున కోరుతున్నాము. అలాగే అతి చిన్న వయసు కూడా మన కుటుంబానికి యువగం నవశకం మన లోకేష్ బాబు గారు ఏదైతే యువతికి పెద్దపేట వేసారు అనడానికి ఈరోజు మన సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన తిరుమల గారి నిదర్శనం ఉంది. మన నాయకుడు ముఖ్యమంత్రి గారు బీసీ అంటే ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ అంటే అది రైతాంగానికి మన తెలుగుదేశం గౌరవం. అలాగే ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు చంద్రబాబు ప్రభాకర్ గారు ఈ మీటింగ్ లో చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అయినప్పటికీ కోనకల్ల చౌదరి గారికి మరియు డైరెక్టర్ రాజా గారికి నాగరాజు గారికి వివిధ గ్రామాలకు వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లు మరియు గ్రామ పార్టీ అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు ఈ వేడి నుంచి ఓకే నేను కూడా చూస్తాను కదా సార్ ఇలా చూడండి ఒకసారి అందరూ రెడీ సార్ ఒకసారి రెడీ ఓకే ఒక్కసారి రెడీ వచ్చా నేను అరే ఎలా చూడండి ఒకసారి రెడీ ఓకే రెడీ రెడీ సెకండ్ రెడీ ఒకసారి సార్ ఒకసారి మేడం ఒకసారి కేవలం గత 35 సంవత్సరాల నుంచి ఒక సొసైటీకి పేరు తీసుకొచ్చి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన కుటుంబ శాస్త్రి గారికి అదేవిధంగా మన పార్టీ కోసం 40 సంవత్సరాల నుంచి ఒక డ్యూటీ నాయకుడిగా పార్టీకి ఎన్నో సేవలు అందించిన మన రాధాకృష్ణారాయణ గారికి అదేవిధంగా గాయకుడు కాబోయే సొసైటీ చైర్మన్ వెంకటరత్నారాయణ గారికి చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాను. ఒక కేసీ నాయకుడు నేను ఒక
ఏదైతే ఒక దెందులూరు నియోజకవర్గంలో ఒక వేగివాడ గ్రామంలో ఒక బీసీ నాయకునైన నా పేరు కొనకల శివమణి గౌడ్, నా వయసు 35 సంవత్సరాలు. వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కార్యకర్త స్థాయిలో నన్ను తీసుకొచ్చి ఈరోజు మా దెందులూరు శాసనసభ్యులు కారణ జనముడు ఎప్పుడు మండూరు అనగానే ఎప్పుడు ఉండేది. అలాంటి ఫస్ట్ టైం ఒక బీసీకి ఒక చిన్న వయసులో ఉన్న నాకు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా, ఒక నియోజకవర్గ గౌరవ సంఘ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ రోజు మండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఈ రోజు ఆ పదవి ఇవ్వడం అనేది నిజంగా జన్మలకి ఆయనకు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఒక్క జన్మ అంటూ కాదు, మాకు ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకు ఆయనకు రుణపడి ఉంటాం. ఇవాళ ఇంత ఒక గొప్ప అవకాశాన్ని అతి చిన్న వయసులో నాకు అర్పించినందుకు నా మీద నమ్మకంలో ఆయన అప్పచెప్పిన ఈ బాధ్యతని 100% నెరవేర్చేలాగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఏదైతే గత పాలనలో ఏ సొసైటీలు మొత్తం మరుగులు పడిపోయినాయో వాటినన్నింటినీ ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి వైపు పరుగులు పట్టే విధంగా రీతిలో మా శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారే కానివ్వండి, ఆయన ఆధ్వర్యంలో ఇవాళ నేను బాధ్యత తీసుకున్న ఒక చైర్మన్ గా నేనైనా కానివ్వండి, దాన్ని 100% ముందుకు తీసుకెళ్తామని రైతుల కళ్ళల్లో ఇవాళ గతంలో చూసాం, కన్నీరు చూసాం, కానీ ఇప్పుడు కళ్ళలో ఆనందాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువుల విషయాలు అయినా కానివ్వండి, లేకపోతే అక్కడికి వచ్చే రుణాల విషయంలో కాడ రైతు అనేవాళ్ళే దేశానికి వెన్నుముక్కని మా యొక్క చంద్రబాబు గారు, మా యొక్క గత ఎన్టీ రామారావు గారి గురించి పరంపరగా కొనసాగించవలసిందే. అదే పరంపరని మా చింతమనేని ప్రభాకర్ గారు మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ ఈ మండూరు సొసైటీలో ఉన్న 5 గ్రామాల కాడ ఏ సమస్య వచ్చినా మండూరు సొసైటీ అనేది గుర్తుందనేది రీతిలో ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధి తీసుకెళ్లేలాగా అడుగులు వేస్తామని ఈ యొక్క సభాషణ నేను తెలియజేసుకుంటున్నాం. అన్ని విషయాల్లో కదా, ఎరువుల విషయాల్లో కానివ్వండి, లోన్ల విషయాల్లో కానివ్వండి, బయట బ్యాంకులతో బయట షాపులతో పోస్తే అమౌంట్ గా చాలా తక్కువ ఉండేలాగా ప్రాణాలకు ముందుకు తీసుకెళ్తాం. ఈ బ్యాంకును అభివృద్ధి చేస్తామని ఈ యొక్క సభాషణ మేము తెలియజేసుకున్నాం. ఇంతటి చిన్న వయసులో ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి జన్మలకు ఆయనకు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మా బీసీకి ఏదైతే ఆయన అతి చిన్న వయసులో మాకు అవకాశం కల్పించాడో 2029లో కాడ మా నియోజకవర్గంలో 56 మంది గౌరవిస్తుంటే మేమందరం కాడ ఈ రోజు సభాషణ తెలియజేస్తున్నా. ఆయన భుజ స్తంభాల మీద ఎక్కించుకుని పల్లకలో మోస్తూ సిద్ధమైన నామస్థానంలో మోసేలాగా ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగేలాగా కనీ వీరి ఎరిగిన రీతిలో బీసీ అందరం కూడా ఆయన పట్టాభిషేకం మేము చేస్తామని మా బీసీ సోదరులంతా కూడా ముక్తకంఠంగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు.